కామ్రేడ్స్, మిత్రులారా, బహుశా కవులారా, కవిత్వ ప్రేమికులారా, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది కవిత్వాన్ని ఇష్టపడేవాళ్ళు, కవిత్వాన్ని ప్రేమించేవాళ్ళు, కవిత్వం రాసేవాళ్ళు కనుక కొద్ది గంటల కిందనే ఫేస్బుక్ మీద గాజా పిల్లల కోసం ఒక కవి పెట్టిన కవితతో ప్రారంభిస్తాను. వాళ్ళు పిల్లలు, నిన్న నవ్విన వాళ్ళు. వాళ్ళు పిల్లలు, నిన్న నవ్విన వాళ్ళు. నిన్న నవ్విన వాళ్ళు పువ్వుల్లా పరిమళించిన వాళ్ళు. నిన్న అల్లరి చేసిన వాళ్ళు పిట్టల్లా ఎగిరిన వాళ్ళు. నిన్న ఆడిన వాళ్ళు రంగుల్లా మెరిసిన వాళ్ళు. నిన్న చంద్రుడికి కనిపించిన వాళ్ళు వెన్నెల్లా నిన్ను తాకిన వాళ్ళు. మొన్న రాత్రి తండ్రిలోనో తల్లిలోనో ఒదిగిపోయి నిద్రపోయిన వాళ్ళు. పిల్లలు వాళ్ళు, పిచ్చుకలు వాళ్ళు, నవ్వులు వాళ్ళు, పువ్వులు వాళ్ళు. నిన్న వెన్నెల్లా నవ్విన వాళ్ళు, నిన్ను కౌగిలిలా హత్తుకున్నవాళ్ళు, గుండెల్లో గాయంగా మిగిలిన వాళ్ళు, ఈరోజు ఈద్ కా చాంద్ చూడని వాళ్ళు. అటువంటి పిల్లల కోసం గాజాలో గత 8 నెలల్లో 16,000 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. బాంబుల దాడిలో, తుపాకుల దాడిలో, భవనాలు నేలమట్టమైపోయిన విధ్వంసంలో. అంటే నెలకు దాదాపు 2,000 మంది, రోజుకు 70 మంది. అంటే మనం ఇక్కడ ఇవాళ మాట్లాడుతున్న ఈ సందర్భంలో అక్కడ పిల్లలు చనిపోతూ ఉన్నారు, మనుషులు చనిపోతూ ఉన్నారు. ప్రపంచం ఏమీ పట్టనట్టు తన మానాన తాను సాగిపోతూ ఉంది. ఇవాళ ఇక్కడ ఒక 22 మంది కవులు వచ్చి అట్లా మేము మౌనంగా ఉండదలుచుకోలేదు, మా నిరసన ప్రకటించదలుచుకున్నాము, మా సంఘీభావం ప్రకటించదలుచుకున్నాము అని గొంతెత్తుతున్నారు. ఆ ఎత్తిన గొంతును ఇక్కడ ఒక ప్రకటన కలగజేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం, అభినందించవలసిన విషయం. ముఖ్యంగా యువతరం నుంచి రావడం అది ఆనందించవలసిన విషయం. ఎందువల్లనంటే యువతరం అనగానే అసలు మామూలుగా ఇవాళ సభలకు చాలామంది రావడం లేదు, యువతరానికి ఏమీ సామాజిక స్పృహ లేదు, సామాజిక చింతన లేదు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ తెలుగు సమాజంలోనే యువతకు ఉన్న ఒక గొప్ప సంప్రదాయం, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి అంటే యువకులు వచ్చారు. యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము అంటే వచ్చారు. ఏమైపోయింది ఇప్పుడు? యువకులు తమ చదువులు మాత్రమే చదువుకోవాలి, తమ ఉద్యోగాల కోసం ఉద్యోగాల వేటలో మాత్రమే ఉండాలి. గతంలోనైతే యువకులంటే పూల గురించి, ప్రేయసి గురించి, ప్రియుడి గురించి, పూల గురించి ఆలోచించాలి. కానీ ఈ సంప్రదాయానికి భిన్నమైన సంప్రదాయం కూడా ఉన్నది. ఎప్పుడో దాదాపు 100 ఏళ్ల కిందనే ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని భారతదేశం, భారత ఉపఖండం, ఎందుకంటే భారతదేశం 2 ముక్కలైన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్లో కుట్ర కేసు నిందితుడిగా అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ప్రపంచమంతా గర్వించదగ్గ గొప్ప కవి. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన యువకుడుగా ఉన్నప్పుడే రాశాడు, ఓ పహలిసి మొహబ్బత్ ముజ్సే నమాంగ్ మేరీ దోస్త్. తొలి రోజుల ప్రేమ నన్ను మళ్ళీ అడగకు ప్రియా, ఔర్ భి గమ్ హై జమానే మే మొహబ్బత్ కే సివా, రాహతే ఔర్ భి హై వసల్ కి రాహత్ కే సివా. ప్రేమ కాకుండా ఇంకా చాలా దుఃఖాలు ఉన్నాయి లోకంలో. ప్రేమ ఒక దుఃఖమే, మధురమైన దుఃఖం నిజమే. కానీ దాన్ని మించిన దుఃఖాలు, పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, అన్యాయంగా చచ్చిపోతూ ఉన్నారు, ఆపరేషన్ కగారు జరుగుతూ ఉన్నది, నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది, ధరల పెరుగుదల పెరుగుతూ ఉన్నది. ఔర్ భి గమ్ హై జమానే మే మొహబ్బత్ కే సివా, రాహతే ఔర్ భి హై వసల్కి రాహత్ కే సివా. బిగి కౌగిలికి మించిన మనం కౌగిలించుకోవలసిన సమస్యలు అనేకం ఉన్నాయి. ఇది బహుశా యువతరంలో ముఖ్యంగా గుర్తు చేయవలసింది. ఎందుకంటే ఆ వేడి నెత్తురు వల్ల, ఆ ఉద్రేకం వల్ల, ఆ ఉత్సాహం వల్ల, సమాజాన్ని కొత్తగా తెరుచుకుంటున్న కిటికీలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల, దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం వల్ల యువకులలో ఉండే అపారమైన శక్తి. మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తే చాలా కనుల పండుగలాగా ఉంది. 20ల్లో ఉన్నవాళ్ళు
ప్రపంచమంతా మీది. ఇంకా బహుశా ఇంకో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని మీరు శాసించబోతారు. ఈ ప్రపంచంలో శ్వాసించబోతారు. ఈ ప్రపంచాన్ని మార్చబోతారు. కనుక మీరు ఎటువైపు నడవాలి, మీరు ఏం ఆలోచించాలి? మీరు ఇవాళ ఒక మెయిన్ స్ట్రీమ్ సాగిపోతున్నది, గాలి వాటుకు సాగిపోతూ ఉన్నది. సినిమాల్లో కావచ్చు, సెల్ ఫోన్లలో కావచ్చు, పోర్నోగ్రఫీలో కావచ్చు, మద్యంలో కావచ్చు. అటు పోదామా, లేక లోకంలో ఉన్న ఇతర దుఃఖాల గురించి ఆలోచించి సంఘీభావం ప్రకటిద్దామా? ఇది ఒక విభజన రేఖ, ఇది ఒక సవాల్, ప్రతి మనిషి ముందర వచ్చే సవాల్. నా జీవిత సార్థక్యం ఏమిటి? ఎందుకోసం పుట్టాను, ఎందుకోసం చచ్చిపోతాను? కోట్లాది మంది పుట్టి చచ్చిపోతున్నారు. నా జీవితం ఏమైనా సార్థకంగా బతకగలనా? నేను కొన్ని ఆలోచనలు చేసి ఆ ఆలోచనలు ఈ సమాజానికి ఉపయోగపడి ఈ సమాజంలో ఒక మార్పుకు అది దారితీసి నా పేరు రేపు సమాజంలో నిలిచిపోతుంది. సామాజిక మార్పులో, సామాజిక పరివర్తనలో ఈ యువకుడు, ఈ యువతి భాగమయ్యారు అని ఒక చరిత్రలో నిలిచిపోయే పని చేద్దామా? ఇది బహుశా 100కి 5 10 మందో 20 మందో చేస్తారు కావచ్చు, కానీ వాళ్ళే నిలిచిపోతారు సమాజంలో. ఇవాళ మిమ్మల్ని చూస్తే కనుల పండుగగా ఉన్నది అన్నాను కదా. ఒక 3 నెలలుగా మామూలుగా చాలామంది నిరాశ ప్రకటిస్తూ ఉన్నారు. ఏముంది, 10 ఏళ్లుగా మోడీ పాలనలో, లేదా ట్రంప్ మళ్ళీ రాబోతున్నాడనే పాలనలో, యూరోప్లోనూ లాటిన్ అమెరికాలోనూ అనేక చోట్ల మళ్ళీ మితవాద రాజకీయ పక్షాలే అధికారానికి వస్తున్న సందర్భంలో ఏముంది సమాజం, మనం ఏమి చేయలేం, ఒక నిరాశ చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ నిరాశలో నేను ఆశాజీవిని, నేను ఎప్పుడు ఆ నిరాశ పడలేదు. 3 నెలలుగా ఇంకా ఎక్కువ ఆశపడడానికి ఒక వాతావరణం కనబడుతూ ఉన్నది. మీలో చాలామంది మీ వయసుకే చెందిన శృతి కుమార్ అనే పేరు వినే ఉంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె కాన్వకేషన్ అడ్రస్లో ఆమెకు మాట్లాడే అవకాశం, ఆమె చాలా పోటీపడి మాట్లాడే అవకాశం వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఏం మాట్లాడిందో మీరు వినున్నారు. గాజాలో చనిపోతున్న పిల్లల కోసం ఆమె మాట్లాడింది. నిజానికి హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్న అమ్మాయికి లోకం గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఉన్నత మధ్యతరగతి నుంచి వచ్చింది, హార్వర్డ్లో చదువుకుంది కాబట్టి మంచి ఉద్యోగం వస్తుంది, కోట్లాది రూపాయలతో బతుకుతుంది. ఈ లోకం గురించి పట్టించుకోకుండా ఉండవచ్చు, కానీ ఈ లోకం గురించి పట్టించుకోవాలి అని అనుకుంది. అది చాలా దూరం. ఒక్క శృతి కుమార్ మాత్రమే కాదు, 3 నెలలలో అమెరికాలో జరిగిన ప్రతి విశ్వవిద్యాలయ కాన్వకేషన్లో గాజా సంఘీభావం ప్రకటన వచ్చింది. పాలస్తీనా సమస్య లేవనెత్తబడింది. ఇజ్రాయిల్ పట్ల వ్యతిరేకత ప్రకటించండి, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండించండి అనే మాట వచ్చింది. అది అక్కడి నుంచి నిన్న మీరు చూసే ఉంటారు, ఇవాళ ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి, వరుసగా అన్ని దేశాల జెండాలు ఉంటాయి. అక్కడ పాలస్తీనా ప్రదర్శన జరుగుతుంది. ఒక యువకుడు, బహుశా మీ వయసు యువకుడు, ఆ కంచె దాటి జెండాల దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయెల్ జెండా పోల్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ జెండాను లాగి పడేశాడు. వీడియో చూడండి ఒకసారి. చాలా రోమాంచకమైన సంఘటన. ఇటువంటి రోమాంచకమైన సంఘటనలు అమెరికాలో, యూరప్లో, ఆస్ట్రేలియాలో అనేక చోట్ల విద్యార్థులు అనేక మంది చేస్తూ ఉన్నారు. ఇవి చేసినప్పుడు వాటికి చాలా ఆనందిస్తూ, వాటి గురించి రాస్తూ, మాట్లాడుతూ నేను అనుకున్నాను, భారతదేశం ఇంకా గొప్ప పోరాట సంప్రదాయం కదా, భారతీయ యువత ఇంకా ఎక్కువ ఉజ్వలమైన చరిత్ర కలిగి ఉన్నవాళ్ళు కదా, ఎందుకు ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రదర్శన జరగడం లేదు? ఎందుకు కనీసం జేఎన్యూలోనైనా ప్రదర్శన జరగడం లేదు? ఎందుకు జామియా మిలియాలో జరగడం లేదు? కొంచెం బాధపడ్డాను. కానీ ఆ బాధను కూడా యువత ఎంత అద్భుతమైనదంటే, ఎంత శక్తివంతమైనదంటే, నేను బాధపడ్డ అంతసేపు మిగలలేదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ ఎంత అద్భుతమైన సంస్థ అది. అసలు ఐఐటీలే చాలా ఉన్నతమైన సంస్థలు. ఆ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్లో డబుల్ డిగ్రీ సాధించిన వాడు, చాలా ప్రజ్ఞావంతుడైన యువకుడు, బహుశా 22 ఏళ్ళు 23 ఏళ్ళు మీ వయసు వాడు, ధనంజయ్ బాలకృష్ణన్. వారం రోజుల కింద కాన్వకేషన్లో ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడే క్రమంలో గాజాలో పిల్లలు చచ్చిపోతున్నారు, ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది, మన ఇంజనీర్లమే
మనం సాధించి పెట్టిన, మనం తయారు చేసిన, మనం అన్వేషించిన ఆయుధాలు వాడి పిల్లలను చంపుతున్నారు. కాబట్టి మనం ఏం పని చేస్తున్నామో ఆలోచించాలి. మనం చేసే పని, మనం చదువుకునే చదువు యుద్ధానికి, విధ్వంసానికి, హింసకు, మృత్యువుకు ఉపయోగపడుతున్నది. ఆ పని ఆలోచిద్దామా లేదా? మనం ఆలోచించకపోతే ఈ దేశంలో, ప్రపంచంలో కులం పేరు మీద, వర్గం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద సాగుతున్న దోపిడీని, అణచివేతను అరికట్టడానికి మన విద్య ఉపయోగించకపోతే ఎందుకు విద్య నేర్చుకున్నట్టు? ఇటువంటి సంక్షోభ సమయాల్లో ఏమీ చేయకుండా ఉండడం అంటే నేరంలో భాగం కావడమే అన్నాడు ఆయన. చాలా చిన్న కురవాడు, మీలాంటి కురవాడు. మీరు కూడా సరిగ్గా ఒక శృతి కుమార్ లాగా, ఒక ధనంజయ్ బాలకృష్ణన్ లాగా, ఒక 22 మంది ఈ పుస్తకంలో, ఒక 17 మంది ఈ పుస్తకంలో మేము సమాజాన్ని పట్టించుకుంటున్నాము అని ప్రకటించారు. అది చాలా అద్భుతమైన విషయం. అంటే సరిగ్గా పట్టించుకున్నారా లేదా, భాషలో లోపాలు ఉన్నాయా, శిల్పంలో లోపాలు ఉన్నాయా, ఇదంతా వేరే చర్చ. అసలు మొట్టమొదట మీ హృదయం ఉండవలసిన చోట ఉంది. అది గొప్ప విషయం. హృదయం ఉండవలసిన చోట ఉంది. చాలామందికి హృదయాలు ఉండవలసిన చోట లేవు. లేకపోవడానికి వాళ్ళ తప్పు కూడా కాదు, మీ తప్పు అనడం లేదు నేను. ఈ వ్యవస్థ మీ హృదయంలో లేకుండా చేస్తుంది. మీ హృదయాన్ని మొద్దుబారుస్తుంది, మీ మెదడును మొద్దుబారుస్తుంది. మన విద్యా విధానం అంతా, మన సామాజికీకరణ అంతా, మన చుట్టూ ఉండే క్రీడలు కానీ, సంస్కృతి కానీ, మాస్ మీడియా కానీ మన హృదయాన్ని మొద్దుబార్చడం ఎట్లా అనే ఒక భయంకరమైన కార్యక్రమంలో ఉన్నాయి. అందువల్ల మన హృదయం మొద్దుబారిపోయే అవకాశం ఉంది. కానీ కొందరైనా ఇంకా మా హృదయం మొద్దుబారిపోలేదు. మేము ఇంకా స్పందనశీలంతో ఉన్నాము. ఎక్కడైనా సమాజంలో ఏమైనా జరిగితే దాని పట్ల వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము అని చూపెడుతూ ఈ పుస్తకాలు, ఈ కవిత్వం రాశారు. సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా అని. ఇది కవులు, ఎక్కువ మంది కవులు కాబట్టి నేను కవిత్వం గురించే మాట్లాడదలుచుకున్నాను. సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా అని ఒక అద్భుతమైన హిందీ కవి ఉండేవాడు. చనిపోయాడు. ఆయన చనిపోయి కూడా 15-20 ఏళ్ళు అయింది. ఆయన ఎప్పుడో 40 ఏళ్ల కింద ఒక కవిత రాశాడు. చాలా పెద్ద కవిత. ఆ మొత్తం కవిత చెప్పబోవడం లేదు, దాంట్లో కొన్ని వాక్యాలు చెప్తాను. నీ ఇంట్లో ఒక గదిలో నిప్పంటుకుంటే మరో గదిలో హాయిగా నిద్రపోగలుగుతావా? నీ గదిలో ఒక గదిలో నిప్పంటుకుంటే మరో గదిలో హాయిగా నిద్రపోగలుగుతావా? నీ ఇంట్లో ఒక గదిలో శవం పడి ఉంటే మరో గదిలో పాటలు పాడుకోగలుగుతావా? నీ ఇంట్లో ఒక గదిలో శవాల కుప్పలు కుళ్ళిపోతుంటే మరో గదిలో ప్రార్థన చేసుకోగలుగుతావా? నువ్వట్లా నిద్రపోగలిగితే, నువ్వట్లా పాడుతూ ఉండగలిగితే, నువ్వట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీతో ఇంకా నాకు మాట్లాడవలసిందేమీ లేదు. అంటే వాళ్ళు మనుషులు కాకుండా పోయారు అని అర్థం. వాళ్ళు మానవతా స్పందనలు లేకుండా పోయారు అని అర్థం. అటువంటి మానవతా స్పందనలు లేని దశలో సమాజం అంతా నడుస్తూ ఉండగా, యువతరంలో కూడా అత్యధికులు అటువైపే నడుస్తూ ఉండగా, కొంతమంది అయిన యువకులు ఇవాళ ఇదిగో మేము ఉన్నాము. చరణ్ చెప్పాడు, మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాము, మేమేమి తుపాకీ పట్టుకోవడం లేదు, మేమేమి రాజ్యాధికారాన్ని రద్దు చేసే యుద్ధం చేయడం లేదు, పెద్ద పనులు చేయడం లేదు. కుమార్ వికల్ అని ఇంకో హిందీ కవి అన్నాడు, నేనేమి పెద్ద పోరాటాలు చేయాలని లేదు, छोटे लोगों के लिए छोटे बातों पे छोटे मुद्दे पे लड़ना है. చిన్న విషయాల మీదనే ఈ కవిత్వం రాయడం చిన్న విషయమే కావచ్చు. మీ స్పందనను ప్రకటించడం, మీ ఆర్తిని ప్రకటించడం. ఈ ఆర్తి ఎందువల్ల వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి ఈ ఆర్తి అనేది ఒక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోనూ, ఒక ఐఐటిఎం మద్రాసులోనూ, ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ నాకు ఆశ్చర్యం వేసింది. ఇవి రాసిన కవులు చూస్తే చాలామంది కవిత్వం అంటే ఇవాళ ఏమనుకుంటారంటే తెలుగు చదివేవాళ్ళు, తెలుగు సాహిత్యం, తెలుగు ఎంఏ చదివేవాళ్ళు మాత్రమే రాస్తారు. ఒకసారి పుస్తకం చూడండి. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంటెక్, మైక్రోబయాలజీ, బీటెక్,
అంటే నీ చదువు నిన్ను సమాజం నుంచి దూరం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, నీకు డాలర్ల మీద ఆశ కల్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా, నీకు నిన్ను నువ్వు చూసుకో, లోకాన్ని చూడకు అని ఎంత చెప్పినా మనుషులు గనక స్పందిస్తారు. ఎందుకు స్పందిస్తారు? సెన్స్ ఆఫ్ జస్టిస్ అని ఒకటి ఉంది, న్యాయ భావన అంటారు. ప్రతి మనిషికి లోపల అంతరాంతరాలలో ఒక న్యాయ భావన ఉంటుంది. ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఇది తెలిసిన వాళ్ళు చాలామంది మౌనంగా ఉండేలా ఇవాళ ప్రపంచం ఊపా కేసు పెట్టారు. ఊపా కేసు గురించి చెప్తున్నారు. ఊపా కేసు ఏమిటంటే మాట్లాడకూడదు, రాయకూడదు, సైగ చేయకూడదు. ఊపాలో తీవ్రవాద నేరం అంటే ఏమిటి అని నిర్వచనం ఉంది. ఆ నిర్వచనంలో ఏమున్నదో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మాట, రాత, సైగ, ఎలక్ట్రానిక్ సమాచార సంబంధం అని ఇన్ని రాసి, వీటితో పాటు ఇంకా ఏదైనా, అంటే ఏదైనా కావచ్చు, నువ్వు నిలబడి ఉండడమే, నువ్వు మనిషిగా ఉండడమే ఊపా కింద నేను నేరస్తుని చేస్తుంది. అటువంటి ఒక మాట్లాడకూడని ఒక నిశ్శబ్దాన్ని, శ్మశాన నిశ్శబ్దాన్ని వ్యాపింపజేసే ఒక స్థితిలో మనుషులు ఎందుకు మాట్లాడతారంటే సెన్స్ ఆఫ్ జస్టిస్ వల్ల, న్యాయ భావన వల్ల. ఇది అన్యాయం జరిగిపోతున్నది. మన కాళోజీ ఎప్పుడో రాశాడు, అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు. అన్యాయాన్ని ఎదిరించడం అనేది తప్పనిసరిగా ప్రతి మనిషి చేయవలసిన ఒక సాంఘిక ధర్మం, వ్యక్తిగత ధర్మం. ఈ ధర్మాన్ని ఇవాళ ఇక్కడ 22 మంది కవులు, ఇక్కడ 17 మంది కవులు ప్రకటిస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం పట్ల, న్యాయ భావన పట్ల వాళ్ళలో ఉన్న ఒక సహజమైన ఇదేమీ కొత్తగా నేర్చుకోవలసింది కాదు, ఎవరో నేర్పవలసింది కాదు. నువ్వు మనిషివైతే నైసర్గికంగానే మనిషిలో న్యాయభావన ఉంది. ఈ నైసర్గికతను పోగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద మసకపరచడానికి, దీని మీద ముసుగులు గమ్మడానికి, దీన్ని అడ్డుకోవడానికి అనేక పనులు జరుగుతున్నాయి. మనం లేచి నిలబడి, కాదు నేను నా నైసర్గిక మానవత్వాన్ని రుజువు చేసుకోదలుచుకున్నాను అని ప్రకటించాలి. ఆ ప్రకటన ఇక్కడ ఈ కవులు చేశారు. ఏ విషయాల్లో చేశారు? ఇతర విషయాల్లో కూడా వీళ్ళు ఇట్లాగే ఉన్నారా లేదా నాకు తెలియదు. బహుశా వీళ్ళలో ఒకళ్ళిద్దరు తప్ప విరివిగా కవిత్వం రాసిన వాళ్ళు కాదు. కానీ మిగిలిన వాళ్ళందరూ 2 విషయాలు ప్రధానంగా పట్టించుకున్నారు. మొట్టమొదటిది పాలస్తీనా, రెండోది అరుంధతి రాయ్ మీద దాడి. అసలు పాలస్తీనా విషయం మీలో ఎంతమంది పాలస్తీనా గురించి అధ్యయనం చేశారో తెలియదు. కానీ పాలస్తీనా మీరు చరిత్ర వైపు నుంచి చూస్తారా, పాలస్తీనీయుల పట్ల సంఘీభావం ప్రకటించాలి. మీరు రాజకీయ ఆర్థిక వైపు నుంచి చూస్తారా, పాలస్తీనీయుల పట్ల. మీరు కేవలం మానవత్వం వైపు నుంచి చూస్తారా, పాలస్తీనాను సమర్థించాలి. మీరు జియో పాలిటిక్స్, భూగోళ రాజకీయాల వైపు నుంచి చూస్తారా, పాలస్తీనాను సమర్థించాలి. పాలస్తీనా అనేది ఇవాళ మాత్రమే కాదు, 1948 నుంచి ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ ఒక ప్రధానమైన సెన్స్ ఆఫ్ జస్టిస్కు సంబంధించిన విషయం. ఏం జరిగింది? పాలస్తీనా ప్రజలకు బహుశా ప్రపంచంలో ఇంకే జాతికి జరగనంతటి అన్యాయం జరిగింది. 1948 వరకు పాలస్తీనా అనే ఒక దేశం ఉంది, ఇజ్రాయెల్ అనే దేశం లేదు. హఠాత్తుగా 1948లో ఇజ్రాయెల్లో 2 ముక్కలు చేసి, ఆ ముక్కల్లో నిజానికి జనాభా ప్రకారం ముక్క చేయలేదు. అసలు ముక్కలు చేయవలసిన అవసరం ఏమిటి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్లకు ఒక 40%, 35%, వీళ్ళకు ఒక 65% ఇచ్చారు. 35% పొందినవాడు 48లో, ఇవాళ 2024 వచ్చేసరికి కనీసం 6 డజను యుద్ధాలు చేసి, లక్షలాది మందిని చంపేసి, వందలాది నగరాలను, పల్లెలను ధ్వంసం చేసి ఇవాళ 85%లో ఉన్నాడు. 85. మిగిలిన 15%లో పేరుకు పాలస్తీనా అథారిటీ ఉంది, కానీ దానికి ఎక్కడా నిజంగా అధికారం లేదు. చుట్టూ కమ్మిన ఇజ్రాయెల్, జియోనిస్ట్, యూదు పాలకుల దుర్మార్గాల మధ్య చితికిపోతూ ఉంది. కనుక ఈ అన్యాయం ఏమిటి? తప్పకుండా ప్రతి అన్యాయము కవిత్వానికి దారితీస్తుంది. బాధ నుంచే, బాధకు పర్యాయ పదం, దాని నుంచి కవిత్వం వస్తుంది. ఈ బాధ ఏమిటి?
యూదులు అనే ఒక జాతి ఉంది, మీలో కొందరికైనా తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్లకు చారిత్రక మనకు ఎట్లాగైతే రామజన్మభూమి అని రాముడు అక్కడే పుట్టాడు అంటున్నారో అట్లాగే దేవుడు అబ్రహాంకు ఈ నేల ఇచ్చాడు అని వాళ్ళ పురాణ గ్రంథాలలో ఉన్నది. ఆ పురాణ గ్రంథాలలో తప్ప వాస్తవికంగా అది ఎన్నడూ నిజమైనది కాదు. పాలస్తీనా ప్రజలంటే కేవలం ఇవాళైతే ఇస్లాం అంటున్నాం కానీ ఇస్లామిక్ కాదు. అందులో అనేక మతాలు పాటించే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఏ మతం? క్రీస్తుశకం 7వ శతాబ్దంలో ఇస్లాం వచ్చింది, క్రీస్తుశకం 1వ శతాబ్దంలో క్రైస్తవం వచ్చింది. అంతకుముందు మతాలు లేవు. అరబ్బులు, ఎందుకంటే ఆ ప్రాంతం అరబ్ ప్రాంతం కాబట్టి అనేక మత విశ్వాసాలు ఉన్న అరబ్బులు నది నుంచి సముద్రం దాకా అంటారు. అది ఆ నేల చాలా చిన్న నేల, నిజానికి తెలంగాణ కన్నా చిన్నది. అది నది జోర్డాన్ నది, సముద్రం మధ్యధరా సముద్రం. ఈ రెండిటి మధ్య ఉన్న నేల. ఈ నేలలో ఒకప్పుడు దేవుడు మాకు ఇచ్చాడు, అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టారు. అందువల్ల మేము ప్రపంచం అంతా వ్యాపించాము, మాకు మళ్ళీ ఆ భూమి కావాలి. ఇది నిజానికి మనలో కూడా చాలామంది చాలా చోట్ల నుంచి వేరు చోట్లకు వలసలు వెళ్ళాం. మళ్ళీ వెనక్కి 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత 20-30 కూడా కాదు, 20-30 అయితే కనీసం ఆధారం ఉంటుంది. 2000 ఏళ్ల తర్వాత 3000 ఏళ్ల తర్వాత ఆధారం కూడా లేని చోట ఆ భూమి నాది కాబట్టి నాకు ఇవ్వండి అని యుద్ధం మొదలుపెట్టారు. యూదుల గురించి ఇంకా చెప్పుకోవలసిన, నిజానికి చాలా పెద్ద చరిత్ర, చాలా విస్తారంగా మాట్లాడవలసిన అవసరం ఉంది, కానీ అంత సమయం లేదు. స్థూలంగా మాత్రమే చెప్తాను. యూదులు యూరప్ అంతటా కూడా, ఆ తర్వాత అమెరికాకు వ్యాపించిన తర్వాత కూడా ప్రధానంగా వ్యాపార వర్గాలు, వడ్డీ వ్యాపార వర్గాలు. అందుకే మీలో ఎవరైనా షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ చదివి ఉంటే, మర్చెంట్ ఆఫ్ వెనిస్లో వడ్డీ ఇవ్వకపోతే తొడగోసి మాంసం తీసుకుంటాను అనేంత క్రూరమైన మాట అన్న వ్యాపారి యూదులు. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి వ్యాపారులు ఎక్కువ ధరలు వేసేవాళ్ళు, తప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, వడ్డీని అక్రమంగా లాక్కునేవాళ్ళు అనే ఒక అభిప్రాయం, యూదుల పట్ల వ్యతిరేకత యూరప్ అంతటా కూడా ఉంది. యాంటీ సెమిటిజం అంటారు. అంటే వాళ్ళే ఒకప్పుడు బాధితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళే ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు, నిందలు ఎదుర్కొన్న వాళ్ళు. ఆ నిందలన్నీ ఇంకా ముందుకు సాగి 1930లు 40లు వచ్చేసరికి హిట్లర్ యూదుల మీదనే కత్తిగట్టి యూదులను 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశాడు, గ్యాస్ ఛాంబర్లలోకి పంపించాడు. అందువల్ల యూదుల పట్ల జనరల్గా ఒక సానుభూతి ఉండే అవకాశం ఉంది. ఈ సానుభూతిని వాళ్ళు ఇతరులను పీడించడానికి, ఇతరుల మీద హింస చేయడానికి, ఇతరులను విధ్వంసం చేయడానికి ఇవాళ వాడుకుంటూ ఉన్నారు. యూదుల పట్ల హిట్లర్ యూదుల పట్ల ఎటువంటి దుర్మార్గాలు జరిపాడో చూసిన వాళ్ళందరూ యూదుల పట్ల ఎంతో కొంత సానుభూతి కనపరుస్తారు. కానీ ఈ యూదులు ఒక అభూత కల్పన దగ్గర ప్రారంభించి 1896లో, ఇవాళ మొదలు కాలేదు, 1896లో జియోనిజం అనే ఒక ఆలోచన ప్రారంభించారు. ఏమిటి జియోనిజం? మళ్ళీ మా భూమికి మేము చేరుకుంటాము, ఇది పవిత్ర భూమి, ఇది వాగ్దత్తమైన భూమి, ఈ వాగ్దత్తమైన భూమికి మేము మళ్ళీ తిరిగి వెళ్తాము అని 1899 నాటికి కాలనైజేషన్, వేర్వేరు గ్రూపులు ఏర్పరిచి, సంస్థలు ఏర్పరిచి వెళ్ళి ఇవాళ పాలస్తీనా ఉన్న భూభాగంలో భూములు కొనుక్కోవడం ప్రారంభించారు. తెలంగాణ వాళ్ళకు బాగా తెలుసు ఇది. తెలంగాణలో సరిగ్గా అట్లాగే 1920లలో ఎన్జి రంగా గారు, ఆయన అప్పటికే పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన ఆక్స్ఫర్డ్ కూడా పోయి చదువుకొని వచ్చినవాడు, ఆయన పుస్తకంలో రాశాడు, వెళ్ళి తెలంగాణలో భూములు ఆక్రమించండి. ఇక్కడ నిజాం ప్రభుత్వం కూడా, మేము ఇక్కడ నిజాం సాగర్ అనే కొత్త ఆనకట్ట కట్టాము, మా దగ్గరి ప్రజలకు కాలువల కింద వ్యవసాయం అలవాటు లేదు, తెలియదు, బావుల కింద వ్యవసాయం మాత్రమే ఉన్నది, కాలువల కింద వ్యవసాయం మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మేము భూమి ఇస్తాం, రండి, ల్యాండ్ ఫర్ కాలనైజేషన్, ఇన్విటేషన్ ఫర్ కాలనైజేషన్ అని నిజాం ప్రభుత్వం కూడా ప్రకటించింది. అక్కడ పాలస్తీనా ప్రభుత్వం అట్లేమీ ప్రకటించలేదు, కానీ వీళ్ళు వెళ్ళి కాలనైజేషన్ ప్రారంభించారు. ఈ కాలనైజేషన్ని కొనసాగించి 1917 నాటికి బ్రిటన్, నిజానికి ఇవాళ అమెరికా ఏ పాత్ర వహిస్తున్నదో యూదుల పట్ల పూర్తిగా
మద్దతు ఇస్తూ యూదులు చేసే అక్రమాలకు, దౌర్జన్యాలకు, విధ్వంసాలకు, మారణకాండలకు ఎట్లా అమెరికా మద్దతు ఇస్తూ ఉన్నదో 20వ శతాబ్ది తొలి రోజుల్లో, అప్పటికి ఇంకా అమెరికా అభివృద్ధి చెందలేదు కాబట్టి బ్రిటన్ ఆ పని చేసేది. బ్రిటిష్ పార్లమెంట్లో బాల్ఫోర్డ్ డిక్లరేషన్ అంటారు, 1917లో యూదులకు ఒక భూమి ఇస్తాము, భూమి ఇవ్వదలుచుకుంటే నీ భూమిలో ఇవ్వు, నీ దగ్గర ఉన్న భూమిలో ఇవ్వు, ఇంకోటి భూమి నువ్వు ఎట్లా ఇస్తావు? దానికి వాళ్ళు ఒక సిద్ధాంతమే కనిపెట్టారు, భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమి. ఎంత దుర్మార్గమైన నినాదం అంటే ఇది. యూదులు భూమి లేని ప్రజలు, దేశం లేని ప్రజలు. సరే, వాళ్ళు నిజంగానే ఒక దేశం లేదు, అనేక దేశాల్లో వ్యాపించారు. భూమి లేని ప్రజల కోసం ప్రజలు లేని భూమిని ఇస్తాము అని పాలస్తీనాలో ఇస్తామన్నారు. పాలస్తీనాలో అప్పటికి ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. ఈ లక్షలాది మంది ప్రజలున్న భూమిని భూమి లేని ప్రజలు లేని భూమి అని ప్రకటించి అక్కడికి ఇజ్రాయెల్ ఏర్పాటు చేస్తాము అని బాల్ఫోర్డ్ డిక్లరేషన్ వచ్చింది. దాని కొనసాగింపుగానే 1948లో పాలస్తీనాను 2 ముక్కలు చేసి 3 ముక్కలు చేసి వాస్తవంగా పాలస్తీనీయులకు కొంత, యూదులకు కొంత, ఉమ్మడిగా, ఎందుకంటే జెరూసలేంలో క్రైస్తవులకు అదే పుణ్యభూమి, యూదులకు అదే పుణ్యభూమి, అల్ అక్సా మసీదు ఉండడం వల్ల ముస్లింలకు అదే పుణ్యభూమి. కనుక ముగ్గురికి పుణ్యభూమిగా ఉంది కాబట్టి జెరూసలేంను అంతర్జాతీయ పర్యవేక్షణలో ముగ్గురు సమానంగా వాడుకునేటట్టు పెడతాము అని పెట్టారు. ఇచ్చిన వెంటనే ఇజ్రాయెల్ యుద్ధాలు ప్రారంభించింది. తోటి పాలస్తీనా భూభాగం మీద దాడులు చేయడం, దాన్ని ఆక్రమించడం, తోటి పాలస్తీనా ప్రజల మీద బాంబు దాడులు చేసి హత్యలు చేసి వాళ్లను భయభీతావహంలో ముంచడం. వాళ్ళను మాత్రమే కాదు, పాలస్తీనాకు మద్దతు ఇచ్చిన లెబనాన్ మీద కావచ్చు, జోర్డాన్ మీద కావచ్చు, ఇరుగు పొరుగు దేశాల మీద దాడులు చేయడం, యుద్ధం చేయడం. 1948 నుంచి ఇప్పుడు సాగుతున్న యుద్ధం దాకా, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో బాంబులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు చేస్తూ కొన్ని లక్షల మందిని హత్య చేసి వాళ్ళ భూమి నుంచి వాళ్ళను కాకుండా చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా పోరాటాలు జరగాలంటే నీకు హక్కుల కోసం పోరాడతావు, కానీ నువ్వు ఉన్న నేల నీది కాదు, నీకు నేలే లేదు, హక్కుల కోసం పోరాడాలి. అంటే నేల కోసము పోరాడాలి, హక్కుల కోసము పోరాడాలి. పాలస్తీనా జాతి ఇవాళ ఎదుర్కొంటున్న అత్యంత విషాదమైన స్థితి అది. పాలస్తీనా ప్రజలకు పాలస్తీనాలో ఉండే అవకాశం లేదు. లక్షలాది మంది ప్రవాసులై జోర్డాన్లో ఉన్నారు, లెబనాన్లో ఉన్నారు, ఈజిప్ట్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అనేక దేశాల్లో వ్యాపించారు. అటువంటి పాలస్తీనీయుల పక్షాన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పాలస్తీనా విముక్తి చేయడం కోసం 1960లలో ప్రారంభమైంది. కొంతకాలం సాయుధ పోరాటం కూడా చేసింది. తర్వాత చర్చల్లోకి దిగింది. యాసర్ అరాఫత్ పేరు మీరు వినే ఉంటారు. 1993లో యాసర్ అరాఫత్తో రాజీకి వచ్చారు. రాజీకి వచ్చి మీకు ఇక ముందు మేము ఆక్రమించుకోకుండా ఈ 3 భాగాలు, గాజా స్ట్రిప్ కావచ్చు, వెస్ట్ బ్యాంక్ కావచ్చు, ఈ 2 మీకు ఇస్తాము, మీరు అక్కడ ఎన్నికలు పెట్టుకోండి, మీరు అక్కడ ప్రభుత్వం నడుపుకోండి. ఈ రాజీ ఒప్పందం యాసర్ అరాఫత్ ఒక లొంగుబాటు, దీన్ని మేము అంగీకరించము అని హమస్ పుట్టుకొచ్చింది. హమస్ కూడా ఎన్నికల్లో పాల్గొంది. హమస్ కూడా ఈ 2 ప్రాంతాలలో ఒక ప్రాంతంలో ఎన్నికలలో గెలిచి తన ప్రభుత్వాన్ని నడపగలిగింది. ఆ ప్రభుత్వాన్ని కూడా ధ్వంసం చేశారు. యాసర్ అరాఫత్ ఒక మధ్య మార్గవాదిగా, మితవాదిగా చేసిన పోరాటాన్ని రద్దు చేశారు. హమస్ ఒక సాయుధ పోరాటం చేసిన శక్తిని రద్దు చేశారు. మామూలు ప్రజల మీద కూడా, ఆసుపత్రుల మీద బాంబులు, పత్రికా కార్యాలయాల మీద, టెలివిజన్ కార్యాలయాల మీద బాంబులు, విద్యాలయాల మీద బాంబులు. ఇజ్రాయెల్ ఎంత దుర్మార్గమైన శక్తి అంటే, నిజంగా హిట్లర్ చేతుల్లో వాళ్ళు ఏ వేదనలు అనుభవించారో ఆ వేదనలని ఇవాళ పాలస్తీనీయులను, అరబ్బులను గురి చేస్తున్నారు. ఇంతకన్నా అంటే ఒకసారి బాధితుడైన వాడు, ఒకసారి పీడితుడైన వాడు ఇక ముందు ఇతరుల పీడన పట్ల సానుభూతితో ఉంటాడు అనే మాట కూడా ఇప్పుడు చెల్లని పరిస్థితి వచ్చింది. అటువంటి దుర్మార్గానికి అడ్డుకట్ట వేయడానికి హమస్ అక్టోబర్ 7వ తేదీన
2023 అక్టోబర్ 7న చాలా ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా ఇజ్రాయెల్ ప్రపంచానికంతా ఆయుధాలు అమ్ముతుంది, ప్రపంచానికంతా నిఘా సాఫ్ట్వేర్ అమ్ముతుంది. ఇవాళ తెలంగాణలో మనం ట్యాపింగ్ గురించి వింటూ ఉన్నాం కదా, ఈ ట్యాపింగ్కు ఉపయోగించింది ఇజ్రాయెల్ తయారు చేసిన సాఫ్ట్వేర్. భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఎంతో సాఫ్ట్వేర్ కొన్నది, ఆయుధాలు కొన్నది. ఇజ్రాయెల్ను కాపాడడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయేలీ పాలకులు, యూదు పాలకులు చుట్టూ కంచెలు కట్టి ఇజ్రాయెల్ పాలనా ప్రాంతంలోకి చీమ జొరబడడానికి వీల్లేదు. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతాల్లోకి చీమ జొరబడడానికి వీల్లేదు, మేము ప్రపంచానికే నిఘా నేర్పుతున్నాము అని ప్రగల్భాలు పలుకుతూ ఉండగా 2023 అక్టోబర్ 7న వాళ్ళ ప్రాంతం గాజాలో లేదా వెస్ట్ బ్యాంక్లో చుట్టూ ఇజ్రాయేలీలు ఉన్నారు, చుట్టూ ఇజ్రాయేలీ సైన్యం ఉంది, కంచెలున్నాయి. ఎట్లా సంపాదించారో తెలియదు. 7,000 రాకెట్లు, ఒక్క రోజున 7,000 రాకెట్లు. అంటే నేను బ్రహ్మాండమైన అనంత బల సంపన్నమైన శక్తిని, నన్ను ఎవడు ఏమి చేయలేడు అనుకున్న ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7న దాడి చేశారు. 7,000 రాకెట్లు పేల్చారు. ఈ హమస్ చేసిన దాడి, నిజానికి హమస్ చేసిన దాడిని ఖండించేవాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు. హమస్ చేసిన దాడిని నేను సమర్థిస్తున్నాను, నాలాగా సమర్థించేవాళ్ళు చాలామంది ఉన్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ల పాటు జరిగిన హింసల గురించి మాట్లాడిన తర్వాత హమస్ చేసిన ప్రతి దాడి గురించి మాట్లాడండి. కాళోజీ అన్నాడు, హింస తప్పు, ప్రతిహింస తప్పు కాదు. హమస్ చేసింది ప్రతిహింస. ఈ ప్రతిహింసకు వ్యతిరేకంగా దాన్ని బూచిగా చూపెట్టి హమస్ ఈ దాడి చేసింది కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము దాడి చేస్తున్నాము అన్నారు. ఆ పేరుతో అక్టోబర్ 7 నుంచి ఇవాల్టి వరకు గత 8 నెలలుగా రోజువారీ ప్రతి గంట ప్రతి నిమిషము బాంబు దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయేలీ పాలక వర్గాలలోనే చీలికలు వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు. ఆయన నిత్యము యుద్ధం చేయాలి, పాలస్తీనాను అసలు లేకుండా చేయాలి అంటున్నాడు. మరికొందరు కాదు రోజులో కొన్ని గంటలు బాంబులు వేద్దాం, కొన్ని గంటలు శాంతి గురించి మాట్లాడదాం అంటున్నారు. కొంతకాలం విరామం ఇద్దాం అంటున్నారు. అసలు పాలస్తీనా భూభాగంలో 2 రాజ్యాలు ఉండడానికే వీల్లేదు, అది పాలస్తీనీయుల భూభాగం. ఫ్రమ్ ద రివర్ టు ద సీ పాలస్తీనా ఉండాలి అని వాదించేవాళ్ళు, పోరాడేవాళ్ళు ఉన్నారు. చివరికి యూదులలోనే ఉన్నారు. ఈ 8 నెలల్లో వచ్చిన సాహిత్యం మీరు ఒకసారి చదివితే యూదు మేధావులు కూడా, అమెరికాలో ఉన్న యూదు ప్రొఫెసర్లు కూడా పాలస్తీనా మీద జరుగుతున్న దాడి, జెనోసైడ్, జనహననం, ఇది కేవలం ఉట్టి దాడి కాదు, కేవలం యుద్ధం కాదు, ఒక జాతిని తుడిచిపెట్టే, ఒక జాతిని నిర్మూలించే యుద్ధం ఇది. కనుక దీన్ని ఆపాలి అని అంటున్నారు. ఐక్యరాజ్య సమితి, అన్ని దేశాలు కలిసి ఉంటాయి, అన్ని దేశాలు కలిసి మాట్లాడుకుంటాయి, చర్చల ద్వారా సంభాషణల ద్వారా పరిష్కారాలు సాధిస్తాయి. ఐక్యరాజ్య సమితి 1948 నుంచి ఇవాల్టికి వందలాది తీర్మానాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేసింది. ఒక్క తీర్మానము అమలు కాలేదు. తీర్మానం మరింత తీవ్రంగా ఉండి తప్పకుండా అమలు చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు అమెరికా వీటో చేసింది అనేక తీర్మానాలు. కనుక నిజానికి చరిత్ర చెప్తూ పోతే పాలస్తీనా చరిత్ర ఒక విషాదభరితమైన చరిత్ర, ఒక వీరోచితమైన ఉజ్వలమైన చరిత్ర. కానీ చాలా విస్తారంగా చెప్పొచ్చు, అంత సమయం లేదు, అంత చెప్పను. పాలస్తీనా ఏ హృదయం ఉన్న మనిషినైనా కదిలించే ఇతివృత్తం. నువ్వు మనిషివైతే ఇంత దుర్మార్గం జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత విధ్వంసం జరుగుతుంది, దీని పట్ల ఖండన ప్రకటించాలి, నిరసన ప్రకటించాలి అని అనుకుంటారు. ప్రపంచం అంతా అట్లా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అనుకునే వాళ్ళ గొంతు ప్రపంచం అంతా ఇటువంటి రూపంలో బయటపడుతూ ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాను. మామూలుగా ఎప్పుడైనా యుద్ధము, ఘర్షణ గొప్ప సంస్కృతికి దారితీస్తాయి, గొప్ప కళకు, సాహిత్యానికి దారితీస్తాయి. మీరు పాలస్తీనాలో 48 నుంచి ఇప్పటి వరకు అత్యద్భుతమైన కవులు, మహమూద్ దర్వీష్ అని ఉన్నాడు. మీరు దర్వీష్ కవిత్వం ఒకసారి చదవండి.
గస్సన్ కన్ఫానీ అని ఉన్నాడు, ఈ పుస్తకం ఆయనకు అంకితం చేశారు. గస్సన్ కన్ఫానీ కథకుడు, కవి రెండూ కూడా. ఇటువంటి వాళ్ళు ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కవిత్వం రాశారు, కథలు రాశారు. పాలస్తీనా నుంచి గొప్ప సాహిత్యం, గొప్ప సంస్కృతి వాళ్ళు వాళ్ళ వాల్ రైటింగ్స్ దగ్గర నుంచి, మొన్న యుద్ధం జరుగుతూ ఉండగా ఒకవైపు బాంబులు పడుతూ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా చిన్నారి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు అని కూడా వీడియోలు వచ్చాయి, మీరు చూసే ఉంటారు. అంటే వాళ్ళేమి భీరువులై పిరికి పందలై మాకు సహాయం చేయండి అని అడగడం లేదు. మనం వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. 12-13 ఏళ్ల పిల్లలను ఏళ్ల తరబడి జైల్లో పెట్టారు, రాళ్ళు విసిరారనే కారణంతో జైల్లో పెట్టారు. ఒక యూదు స్త్రీ, ఆ పుస్తకం మీద చైన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనే ఒక పుస్తకం ఉంటుంది, అందులో అందరూ 12-13 ఏళ్ల జైల్లో ఉన్న పిల్లలను ఇంటర్వ్యూ చేసి పాలస్తీనియన్ల మీద రాశారు. నేను ఫేస్బుక్ మీద ఆ పుస్తక పరిచయం రాశాను, మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చదవండి. అటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా గొప్ప సాహిత్యం వచ్చింది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మన ముందర ప్రశ్న, మన ముందరంటే కేవలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ ఇక్కడ కూర్చున్న ఒక 50 మంది ముందర కాదు, ప్రపంచం ముందర ప్రశ్న. ఇంత దుర్మార్గం జరుగుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు మనిషివేనా? మామూలుగా అంటారు కదా, నువ్వు మనిషివేనా అని. ఇవాళ ఐక్యరాజ్య సమితిని ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం, ఇవాళ అమెరికాను ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం, ఇవాళ యూరోప్నంతా ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం. కొన్ని దేశాలు పాజిటివ్గా స్పందించాయి, ఫ్రాన్స్ ఉదాహరణకు, పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాలు ఇజ్రాయెల్తో వాణిజ్య సంబంధాలను తెంచివేసుకుంటాము, ఇజ్రాయెల్ యుద్ధ సన్నాహాలకు ఉపయోగపడే సరఫరాలు, ఎగుమతులు చేయము. భారత ప్రభుత్వం మాత్రం, ఇదొక్క విషయం మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. భారతదేశం 1948లో పాలస్తీనా ఇజ్రాయెల్ వేరుపడగానే పాలస్తీనా పట్ల సానుభూతి ప్రకటించి పాలస్తీనా రాజ్యాన్ని అంగీకరించిన దేశం. అప్పటి నుంచి అలీనోద్యమం గురించి మీకు తెలుసు, అటు రష్యాకో ఇటు అమెరికాకో చెందకుండా మూడో ప్రపంచ దేశాలన్నీ ఐక్యం చేసే ఒక ఉద్యమం. ఈజిప్టుకు చెందిన నాసర్, భారతదేశానికి చెందిన నెహ్రూ, వీళ్ళ నాయకత్వంలో అది కొనసాగినప్పుడు అలీనోద్యమం పాలస్తీనాను సంపూర్ణంగా సమర్థించింది, ఇజ్రాయెల్ను ఆమోదించలేదు. 1992 వరకు భారతదేశం ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించలేదు, ఒక దేశంగా గుర్తింపు ఇవ్వలేదు. 92లో నూతన ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత దేశంగా గుర్తించకపోయినా, రాయబార కార్యాలయం లేకపోయినా వాణిజ్య ఒప్పందాలు మొదలయ్యాయి, వాణిజ్యంగా సరుకుల దిగుమతులు ఎగుమతులు మొదలయ్యాయి. 2014 వచ్చేసరికి నరేంద్ర మోడీ భారతదేశపు మొట్టమొదటి ప్రధాని ఇజ్రాయెల్కు వెళ్ళినవాడు. వెళ్ళడం మాత్రమే కాదు, నరహంతకుడు నెతన్యాహును బిగి కౌగిల్లోకి తీసుకున్నాడు. ఎందుకంటే ఈయన కూడా నరహంతకుడే కనుక. నరహంతకుల మైత్రి సాగుతూ ఉన్నది. అది ఇవాళ ఈ యుద్ధంలో, అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న యుద్ధంలో, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం వస్తుంది, ఆ తీర్మానానికి ఓటు వేయండి అంటే భారతదేశం ఓటు వేయలేదు. భారతదేశం శాంతి దూత దేశం, శాంతి ప్రవక్త దేశం అని చెప్తారు కదా, అక్కడ రోజు మనుషులు చచ్చిపోతున్నారు, కనీసం యుద్ధ విరామం ప్రకటించండి అనే తీర్మానం మీద కూడా ఓటు వెయ్యని నరహంతక దేశం అయిపోయింది భారతదేశం, నరహంతక ప్రభుత్వం అయిపోయింది భారత ప్రభుత్వం. అటువంటి స్థితిలో పౌర సమాజం, మరీ ముఖ్యంగా ముందే చెప్పినట్టు నెత్తురు మండే శక్తులు నిండే యువతరం పూనుకోవలసి ఉన్నది, ఈ వాస్తవాలు ప్రచారం చేయవలసి ఉన్నది, ఈ అన్యాయం మీద స్పందించవలసి ఉన్నది, ఈ అన్యాయానికి గురవుతున్న వాళ్లకు మన సంఘీభావం ప్రకటించవలసి ఉన్నది. మన సంఘీభావం వల్ల వాళ్ళకేదో మేలు జరుగుతుందని కాదు, మన సెన్స్ ఆఫ్ జస్టిస్ ప్రకటన జరుగుతుంది. మనం మనుషులమేనా లేదా ప్రకటన జరుగుతుంది. మనం ఇక్కడ ఒక కవిత రాసినందువల్ల అక్కడ యుద్ధం ఆగిపోవడం లేదు.
8 నెలల్లో 36,000 మంది మనుషులు చచ్చిపోయారు. 2 లక్షల భవనాలు నీలమట్టం అయ్యాయి. 16,000 మంది పిల్లలు చచ్చిపోయారు. మన కవిత్వం వల్ల అదేమీ ఆగబోవడం లేదు. కానీ ఈ కవిత్వపు శక్తి ఏమంటే ఇక్కడ ఈ సమాజంలో సంఘీభావం పెరిగి, చైతన్యం పెరిగి, భారత ప్రభుత్వపు మెడలు వంచి నువ్వు కూడా నిరసన ప్రకటించు, నువ్వు కూడా యుద్ధ విరమణ తీర్మానానికి అంగీకారం తెలుపు అని భారత ప్రభుత్వం మెడలు వంచగలిగితే, యూరోప్లో ఎట్లాగైతే అనేక దేశాలు గాజా యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయో భారతదేశం కూడా అట్లా మాట్లాడగలిగితే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికన్ సామ్రాజ్యవాదం ఉన్నంతకాలము, దేశంలో ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉన్నంతకాలము యుద్ధాలు తప్పవు. మనం అడుగుతున్నదల్లా యుద్ధ బీభత్సం నుంచి పిల్లలను రక్షించండి, అమాయకులను రక్షించండి, ఆస్తులను రక్షించండి, యుద్ధాన్ని ఆపండి. ఈ డిమాండ్కు ఇక్కడ కవులు పూనుకున్నారు. సంఘీభావమే, ఇంతకుముందు చరణ్ కూడా చెప్పున్నాడు, సంఘీభావమే ఒక పెద్ద ప్రకటన, సంఘీభావమే ఒక పోరాటం. ఆ పోరాటంలో పాల్గొంటున్నందుకు మీకు కృతజ్ఞతలు, అభినందనలు. అట్లాగే రెండో పుస్తకం అరుంధతి రాయ్. ఇది దేశంలో మీ అందరికీ వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. అరుంధతి రాయ్ ఒక ప్రపంచంలోనే పేరెన్నికగన్న రచయిత్రి. 1996లో బుక్కర్ ప్రైజ్, ప్రపంచంలోనే నోబెల్ తర్వాత రెండో స్థాయిలో ఉండే గొప్ప అవార్డు ఆమె గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి వచ్చింది. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకి, ఇది 96-97లో వచ్చింది. 99లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు, అణు పరీక్షలు జరిగినప్పుడు ఆమె అణు పరీక్షలకు వ్యతిరేకంగా, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయడం దగ్గర ప్రారంభించింది. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు నవలలు రాయలేదు, ఫిక్షన్ రాయలేదు, కేవలం వ్యాసాలు రాస్తూ వచ్చింది. ఈ దేశ ప్రభుత్వాన్ని, ప్రపంచ సామ్రాజ్యవాద శక్తులన్నిటినీ అడ్డుకునే అత్యద్భుతమైన రచనలు చేసింది. ఆ రచనలన్నీ అయిపోయిన తర్వాత 25 ఏళ్ల తర్వాత ది గవర్నమెంట్ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అని నవల రాసింది. నవల రచయిత్రిగా, వ్యాస రచయిత్రిగా, పబ్లిక్ ఇంటలెక్చువల్గా ఒక 100 దేశాల్లో మాట్లాడి ఉంటుంది. ఆమె మీద కశ్మీర్ సమస్యలో కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు మద్దతిచ్చింది అనే పేరుతో ఊపా చట్టం పెట్టారు. బహుశా రేపో ఎల్లుండో అరెస్ట్ కూడా చేశారు. ఈ ప్రభుత్వానికి ఎటువంటి అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉన్న రచయిత్రిని జైల్లో పెట్టడానికి కూడా ఏమీ సిగ్గు ఎగ్గు లేదు. కాబట్టి అది కూడా జరగవచ్చు. అరుంధతి రాయ్ పట్ల మన సంఘీభావం ప్రకటించడం అంటే ఈ పాలకుల దుర్మార్గ విధానాలను ఖండించడం. ఆ పని కూడా చేసినందుకు కవులకు, ఈ 22 మంది కవులకు, ఈ 17 మంది కవులకు నా వ్యక్తిగతంగాను, తెలుగు సమాజం ఇంకా చలనంలో ఉన్నది. నిజానికి పాలస్తీనా మీద ఇది కవిత్వం వచ్చింది, కానీ అక్టోబర్ 7న యుద్ధం మొదలైతే డిసెంబర్ నాటికి 3 పుస్తకాలు వచ్చాయి పాలస్తీనా మీద. పాలస్తీనాకు అనుకూలంగా కవిత్వం రాసిన పుస్తకం ఒకటి వచ్చింది, పాలస్తీనా పోరాట చరిత్ర ఒక పుస్తకం వచ్చింది, పాలస్తీనా పోరాటం మీద వేరువేరు వ్యక్తులు రాసిన వ్యాసాల పుస్తకం ఒకటి వచ్చింది. ఇవాళ ఇది బహుశా 4వ పుస్తకం అయినప్పటికీ ఆ 3 మా వంటి అయిపోతున్న తరం, వెళ్ళిపోతున్న తరం వాళ్ళని రాసింది. ఇది ఇంకా ఒక 40-50 ఏళ్ల పాటు ఈ సమాజాన్ని శాసించే మీ తరం రాసింది. నెత్తురు మండే, శక్తులు నిండే తరం రాసింది. ఆ తరానికి ఆహ్వానం పలుకుతూ, ఆ తరాన్ని గాఢాలింగనం చేసుకుంటూ మీ అద్భుతమైన కృషి ఇంకా కొనసాగాలి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.